ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. క్వశ్చన్ ఇలా అడుగుతారు, వాట్ ఈజ్ రెక్టిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మళ్ళీ సేమ్ డెఫినేషన్ ఉంటుంది, రెక్టిఫికేషన్. ఇక్కడ రెక్టిఫికేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ ఆర్ వోల్టేజ్ అనమాట. లేదు ఇలా కూడా రాయొచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ ఈజ్ కాల్డ్ రెక్టిఫికేషన్. ఇట్లా రాయొచ్చు అనమాట. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇంట్లో ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఏంటంటే రెండు డయోడ్లు ఉంటాయన్నమాట. ఒకటేమో D1, ఇంకొకటి D2. ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తాము, ఇలాగా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇస్తాం, అవుట్పుట్ ఈ ఫామ్లో వస్తుందన్నమాట. సో చూద్దాం ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ 2 PN జంక్షన్ డయోడ్స్. PN జంక్షన్ డయోడ్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారంట. ద ఇన్పుట్ AC సిగ్నల్ టు బి రెక్టిఫైడ్ యాజ్ అప్లైడ్ అక్రాస్ primary of transformer and rectified output DC signal is taken across load resistance or connected across the secondary transformer. ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RL అన్నమాట. దిస్ ఈజ్ RL. సో ఇక్కడ 2 PN జంక్షన్ డయోడ్స్ ఉంటాయట, ఫస్ట్ సెంటెన్స్లో చెప్పారు. అలాగే ఏసీ సిగ్నల్ని అప్లై చేయమన్నారు. ఎక్కడ? ప్రైమరీ సర్క్యూట్. ఇదిగో ఇది ట్రాన్స్ఫార్మర్ అనమాట. సర్క్యూట్ సింబల్ ట్రాన్స్ఫార్మర్. దిస్ ఈజ్ ప్రైమరీ సర్క్యూట్, దిస్ ఈజ్ సెకండరీ సర్క్యూట్ అనమాట. ప్రైమరీ సర్క్యూట్కి ఏసీ ఇచ్చారు. డీసీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సెకండరీ నుంచి డయోడ్స్ ద్వారా ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర తీసుకుంటాం. ఇక్కడ రెసిస్టర్ సింబల్ ఉంది కదా, ఈ రెసిస్టర్ సింబల్ ఏంటంటే మనకి ఈ కరెంట్ని కన్జ్యూమ్ చేసే డివైస్ అనమాట, బల్బ్ కానీ మోటార్ కానీ. దీనికి అక్రాస్ ది సెకండరీ ట్రాన్స్ఫార్మర్, దీన్ని ఎట్లాగా సెకండరీ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేశారనమాట. ఇది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద సెకండరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సెంటర్ ట్యాప్డ్ బికాస్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ట్యాప్ C ద ఇన్పుట్ డయోడ్స్ A and B ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఇక్కడ సెంటర్ ట్యాప్ అంటే ఇప్పుడు సెకండరీ కాయిల్ ఇలా ఉందనుకోండి. సెంటర్ ట్యాప్ అంటే పెద్ద కాయిలే ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇట్లా తీసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారనుకోండి, ఈ 2 వైర్లు కూడా కలిపామనుకోండి, దీన్ని సెంటర్ ట్యాప్ అంటాం అనమాట. సో అలాగా ఇక్కడ ఈ లైన్ వెళ్ళింది కదా, దిస్ ఈజ్ సెంటర్ ట్యాప్. ఈ సెంటర్ ట్యాప్ని మనం కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే సెంటర్ ట్యాప్ని మీరు కన్సిడర్ చేశారో ఈ అప్పర్ పాయింట్ ఏమో దిస్ ఈజ్ ఏ, ఇదేమో బి. ఏ అండ్ బి ఎట్లా ఉంటాయంటే వాటి ఫేజ్లు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఫర్ ఆల్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్స్, హాఫ్ వేవ్ లాగే పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఇన్పుట్ ఏసీ సిగ్నల్, ద డయోడ్ D1 ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ ఇట్ కండక్ట్స్ కరెంట్. నౌ ద డయోడ్ D1 ఇన్ రివర్స్ బయాస్ డస్ నాట్ కండక్ట్ కరెంట్. ఇక్కడ దిస్ ఇస్ D1, దిస్ ఇస్ D1. ఇక్కడ ఏంటిది? పాజిటివ్ హాఫ్ సైకిల్స్ అన్నీ కూడా, పాజిటివ్ హాఫ్ సైకిల్స్ అంటే ఈ వెరైటీ అనమాట. ఇది ఇవన్నీ కూడా D1 నుంచి వెళ్తాయి అన్నమాట. డయోడ్ దిస్ ఇస్ D1, ఈ D1 నుంచి ట్రావెల్ చేస్తాయి అన్నమాట ఇటు పక్కనకి, అవుట్పుట్కి. అయితే D1 వచ్చి ఫార్వర్డ్ బయాస్లోనే కండక్ట్ చేస్తుంది, D1 రివర్స్ బయాస్ అయితే కరెంట్ని కండక్ట్ చేయదు. నెగిటివ్ సైకిల్ వచ్చింది అనుకోండి, అది D1లోంచి వెళ్ళదన్నమాట. నెక్స్ట్ పాయింట్. For all the negative half cycles of input AC signal,
the diode D2 is in forward bias and it conducts current. Now the diode D2 in reverse bias does not conduct current. ఇప్పుడు ఇది తీసుకుంటే ఈ కరెంట్ అన్నమాట. నెగిటివ్ సైకిల్స్ అన్నీ కూడా ఈ D2 నుంచి వెళ్తాయి అన్నమాట. పాజిటివ్ సైకిల్స్ అన్నీ D1 నుంచి వెళ్తాయి. పాజిటివ్ సైకిల్స్ D1 నుంచి వెళ్ళినప్పుడు పాజిటివ్ సైకిల్స్ D1కి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి కాబట్టి వెళ్తాయి. అదే పాజిటివ్ సైకిల్స్ D2కి నెగిటివ్ బయాస్లో రివర్స్ బయాస్లో ఉంటాయి కాబట్టి ఇందులోంచి వెళ్ళవన్నమాట. అర్థమైందా? పాజిటివ్ సైకిల్స్ డయోడ్ D1కి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి కాబట్టి ట్రావెల్ చేసి వెళ్తాయి. అదే పాజిటివ్ సైకిల్స్ D2కి రివర్స్ బయాస్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అయినప్పుడు ఇది నెగిటివ్ కాబట్టి దిస్ ఈజ్ రివర్స్ బయాస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ D2ని తీసుకున్నప్పుడు ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ కూడా నెగిటివ్ సైకిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ సర్క్యూట్లోంచి ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ D2కి ఫార్వర్డ్ బయాస్ అవుతాయి అన్నమాట. మళ్ళీ D1కి రివర్స్ బయాస్ అవుతాయి. సో కాబట్టి పాజిటివ్ సైకిల్స్ అన్నీనేమో D1 నుంచి అవుట్పుట్ వెళ్తే నెగిటివ్ సైకిల్స్ అన్నీ కూడా D2 నుంచి అవుట్పుట్ వెళ్తాయి. సో కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎవ్రీ 2 పీక్స్కి 1 పీక్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట ఇక్కడ. సో ఎలా అంటే ఫస్ట్ది పాజిటివ్ సైకిల్, దిస్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ సైకిల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ సైకిల్. ఇది నెగిటివ్ సైకిల్. ఈ నెగిటివ్ సైకిల్ కూడా ఇట్లా పాజిటివ్ సైకిల్లా కన్వర్ట్ అయిపోతుంది ఎందుకంటే D2 వల్ల అనమాట. నెక్స్ట్ పాజిటివ్ సైకిల్, దిస్ ఈజ్ పాజిటివ్ సైకిల్. సో కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అయితే ఈ సైకిల్ మిస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉండదు, ఎంటీ స్పేస్ వస్తుంది ఇక్కడ. కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో అన్ని సైకిల్స్ పాజిటివ్గా కన్వర్ట్ చేయబడతాయి అన్నమాట. తర్వాత బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రెక్టిఫైడ్ డీసీ అవుట్పుట్. మొత్తం పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా డీసీ లాగా కన్వర్ట్ చేయబడతాయి అన్నమాట ఇక్కడ. ద రేషియో ఆఫ్ అవుట్పుట్ డీసీ పవర్ అండ్ ఇన్పుట్ ఏసీ పవర్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఇటు రేషియో కడితే ఎఫిషియన్సీ. ఇప్పుడు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ తీసుకుంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ డీసీ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ ఏసీ పవర్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, 0.802 ఇంటూ RL బై RF ప్లస్ RL అనమాట. అదే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనుకోండి, దీంట్లో హాఫ్ ఉంటుంది, దీంట్లో హాఫ్. నెక్స్ట్ వేర్ R ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్, RL అంటే లోడ్ రెసిస్టెన్స్ అనమాట. దిస్ ఈజ్ RF అంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్. అలాగే దీని యొక్క మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 81.2 అనమాట. అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి డబల్ అనమాట పర్సంటేజ్ ఇక్కడ. ఓకే, సో ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఎట్ ప్రజెంట్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్ వెయిటేజ్గా అడుగుతారు. సో కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చదివేసుకొని మీరు దానికి ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి డిఫరెన్స్ ఏంటో చూసుకుంటే సరిపోతుంది అనమాట. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో సింగిల్ డయోడ్ ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 2 డయోడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.